నా ప్రభువును ప్రేరక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ది వాయిస్ ఆఫ్ ఎబెనెజర్ వీక్షకులందరికీ నా వందనములు. మరి ఒకసారి ఈ విధముగా మిమ్మల్ని కలుసుకొనుటకు దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం ధ్యానించబోచున్న మూలవాక్యము యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. మన పితరులైన ఇశ్రాయేలీయులు దేవునికి తిరుగుబాటు చేయుచున్న సమయంలో ప్రభువైన దేవుడు, మరి యెహోవా దేవుడు యెహెజ్కేలుతో ఈ మాటలు చెప్తున్నారు. వాళ్ళు చెరలో ఉన్నప్పుడు ప్రవక్త అయిన యెహెజ్కేలుకు దేవుడిచ్చిన వాక్కు. మరి ఆ రోజుల్లో దేవుడికి ఒక్కరైనా నిజంగా కనపడలేదేమో దేవుని పక్షాన నిలవడానికి. మరి కానీ ఈ దినాల్లో మనం గమనించగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పల్లె పల్లెకు, పట్టణానికి, సందుకు సందుకు మేము దేవుని పక్షమని, దైవ సేవకులమని, దీనజన బంధువులమని చెప్పుకున్నవారు అనేకులు కనబడుతున్నారు. మీరేమంటారు? దీన్ని కాదంటారా? అయినను జనుల్లో మార్పు లేదు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఆనాడు ఇశ్రాయేలు ఎలాగో ఈనాడు క్రీస్తు బిడ్డలమని, క్రైస్తవ లోకమని చెప్పుకుంటున్నాం. మనందరం కూడా అట్టి రీతిగానే ఉన్నాము. దేవునికిని దేవుని ప్రజలకు మధ్య ఎంతో ఖాళీ ఉంది. ఆ ఖాళీలో ఆయన పక్షంగా నీవు నిలవగలిగితే ఎంత ధన్యత! నీవు నిలవగలవా? నేనున్నానని దేవునికి చెప్పగలవా? మరి మన పూర్వీకులు, మన పితరులు చాలామంది అటు రీతిగా ఆ దేవుని ప్రజలకు ఉన్న మధ్య ఖాళీలో నిలిచి వారు తమ జాతిని రక్షించుకున్నారు, తమ ప్రియులను రక్షించుకున్నారు, అలాగే తమ దేశాన్ని కూడా వారు రక్షించుకున్నారు. ఈ దినాల్లో క్రైస్తవ లోకం లేదా దేవుని బిడ్డలు మరి ఎంతోమంది మతపరంగా, రాజకీయ పరంగా హింసింపబడుతున్నారు. అంతేకాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది రక్షణ లేకుండానే ఈ లోకంలో నుంచి కొనుపోబడుతున్నారు. అలా నిలవగలిగిన వారు దేవునికి మరి ఆ రోజుల్లో కనబడలేదు. అలాగే ఈ దినాల్లో కూడా చాలా కష్టంగా ఉందని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మన పితరులు చాలామంది అట్లు నిలిచి తమ వారిని, తమ జాతిని, దేశాన్ని రక్షించుకున్నారు. ఈనాడు దేవుని బిడ్డలు ఎంతోమంది దేవుని ఉగ్రతకు పాలు కాకుండా ఆ బండ సందుల్లో నిలిచిన వారు చాలామంది మనకి కనబడట్లేదు. అయితే అబ్రహాము తన తమ్ముడైన లోతును రక్షించుకోవటానికి దేవునికిను సొదొమ గొమొరకు మధ్యలో ఒక మధ్యవర్తిగా లేదా ఆ ఖాళీలో నిలబడి తన తమ్ముడైన లోతును రక్షించుకున్నాడు. ఈ సందర్భాన్ని మనం ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనంలో చదువుకోవచ్చు. అలాగే మన పితరులైన ఇశ్రాయేలు అనేక సార్లు దేవుని ఎదుట తిరుగుబాటు చేశారు. మరి చాలాసార్లు మోషేతో పాటు అహరోను, వీరిద్దరూ కూడా దేవునికి మరి ఆ ప్రజలకు మధ్యలో నిలిచి మరి దేవుడు తన ఉగ్రతను వారిపై కురిపించకుండానట్లు వారి మధ్యలో నిలిచి వారికి అడ్డుపడ్డాడు. దేవుడు నశింప చేయాలని ఉగ్రత, దేవునికి అంత కోపం వచ్చినప్పుడు ఆయన సేవకుడైన మోషే వారి ప్రజలకును దేవునికి మధ్యలో నిలబడి, వీరిని నువ్వు నశింపజేసేట్లయితే నన్ను కూడా నశింపచేయి, నా పేరు కూడా జీవగ్రంథంలోంచి కొట్టివేయి అన్నట్టుగా దేవునికి అడ్డుపడి నిలిచినప్పుడు దేవుని ఉగ్రత వారి మీద రాకుండా తొలగిపోయినట్టు మనం కీర్తనలు 106వ అధ్యాయం 23వ వచనంలో చదువుకోగలం. ఒకసారి ఆ వచనాన్ని చదువుదాం. ఐగుప్తులో గొప్ప కార్యములు, హాము దేశములో ఆశ్చర్యకార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదను,
అయితే ఆయన వారిని నశింప చేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. అటు రీతిగా మరి మోషే అడ్డుపడకపోయినట్టయితే దేవుని కోపము వారి మీద రగులుకునేది. అదే మరొకసారి కూడా వారు తిరుగుబాటు చేసినప్పుడు మరి మోషే, నువ్వు జీవగ్రంథంలోంచి నా పేరైనా కొట్టివేయి, కానీ ఈ బిడ్డలను నశింప చేయటానికి ఏమాత్రం ఇష్టం లేదని దేవునికి అడ్డుపడి తన ప్రజలను రక్షించుకున్నాడు. అటు రీతిగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సందర్భాలను మనం గమనించినట్లయితే, రాణి అయిన ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడొచ్చు. రాణి అయిన ఎస్తేరు తన యూద జాతి అంతా కూడా నాశనం కాకుండా మరి రాజుకి ప్రజలకు మధ్య నిలిచి, నేను నశిస్తాను అని చెప్పి నశిస్తున్న తన స్వజాతిని, లేదా హామాను నశింపజేయబోయే ఆ స్వజాతిని రక్షించుకోవడానికి రాజాజ్ఞ లేకపోయినా రాజు దగ్గర నిలబడి మరి తన ప్రజలను రక్షించుకున్న సందర్భాన్ని మనం ఆ 4వ అధ్యాయంలో చదువుకోవచ్చు. ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీయులందరూ కూడి వచ్చి వారు అప్పటి వరకు మరి సరైన న్యాయాధిపతి లేక వారు తమ ఇష్టం వచ్చినట్టు తిరుగుచు అన్యదేవతలను పూజిస్తూ ఉన్న సందర్భంలో దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చి వారందరినీ ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పాలని దేవుడు అనుకున్నాడు. అప్పుడు వాళ్ళందరూ సమూయేలు దగ్గరకు వచ్చి, మేము అన్యదేవతలను పూజించము, మా కొరకు ప్రార్థన చెయ్యి అని అడిగినప్పుడు, నేను మీ పక్షాన ప్రార్థన చేస్తానని సమూయేలు వారికి దేవునికి మధ్యలో నిలిచి, మరి సమూయేలు ప్రార్థించినప్పుడు ఫిలిష్తీయులను దేవుడు తరిమి వేశాడు అద్భుతమైన రీతిగా. అటు రీతిగా మనం పరిశీలించుకుంటూ పోతే కొంతమంది భక్తులు తమ ప్రజలకు, తమ కుటుంబాలకు, తమ స్వజాతికి, దేశానికి మధ్యలో నిలబడి దేవుని ఉగ్రత వారి మీదకు రాకుండా అనుగ్రహింపబడ్డారు. నినివే పట్టణ ప్రజల కొరకు కూడా యోనా నిలిచి మరి ఆ పట్టణానికి వెళ్ళి దేవుని ఉగ్రత గురించి ప్రకటించినప్పుడు పట్టణం వాళ్ళందరూ కూడా, పట్టణం అంతా రాజు మొదలుకొని దాసుని వరకు హృదయాల్లో తమ చెడుతనాన్ని తీసివేసుకుని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు చేయుదునన్న కీడు చేయక మాని ఆ దేశాన్ని రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తానే స్వయంగా దేవునికి మనకి మధ్యలో ఉన్న సమాధానాన్ని బలపరచడానికి ఆయనే స్వయంగా బద్దలైన ఆ బండ సందుల్లో ఆయన నిలిచాడు. గొల్గొతా కొండపై కలువరి సిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు చిందించి తన శరీరాన్ని బలియాగముగా అర్పణగా మన కొరకు అర్పించాడు. మరి మనం పాపం చేసినప్పుడు, ఒప్పుకున్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తంను చూచి మనల్ని పాపం నుంచి విముక్తులుగా చేస్తున్నాడు. అంతేకాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పౌలు భక్తుడు ఇలాగూ రాయిచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను. అందరి లోకంలోని ప్రజలందరి కొరకు ఆయనే తను తాను సమర్పించుకున్నాడు. ఆ బండ సందులో ఆయన నిలిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన కుటుంబములో, నీవు రక్షింపబడిన బిడ్డవైతే మన కుటుంబములో, సంఘములో, సమాజంలో, దేశములో, రాష్ట్రంలో, మన ప్రాంత ప్రజలు ఎవరైతే నశించిపోతున్నారో వారందరి పక్షముగా దేవుని సన్నిధిలో నీవు నిలవగలిగితే అది నీకు ఎంత ధన్యత. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నీవు నిలవాలని అనుకుంటున్నావా?
దేవుని పక్షంగా నిలిచి ఆయన పక్షంగా మరి దేవునికి మొరపెట్టు. సంఘంలో ఎవరైనా బిడ్డలు అస్వస్థులుగా బలహీనులుగా ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు, మరణ పడకల మీద ఉన్నప్పుడు, కుటుంబంలో అనేక సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆ కుటుంబం పక్షముగా దేవుని ఎదుట నీవు నిలవగలుగుతున్నావా? మనం ధన సహాయాలు చేయలేకపోవచ్చు, వెండి బంగారాలు వారికి ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వారి పక్షమున మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేయవాడై ఉన్నాడు అని ఈ సందర్భాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారము దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగినవాడు ప్రభువా నేనున్నానని ఆనాటి యెషయాలాగా నువ్వు చెప్పగలవా? నన్ను పంపయ్యా అని చెప్పగలవా? మనల్ని మనం పరిశీలించుకుందాం. మన చుట్టూ ఎంతోమంది మారు మనసు రక్షణ లేకుండానే నశించిపోతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పారు. అతనికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టును నాటు. ఆ అంజూరపు చెట్టు 3 సంవత్సరములైనా ఒక్క ఫలాన్ని కూడా ఇవ్వట్లేదు. యజమానుడు వచ్చి తోటమాలితో అన్నాడు, 3 సంవత్సరాల నుండి ఈ చెట్టు నుండి నేను ఫలము వెదకవచ్చుచున్నాను, కానీ ఒక్క ఫలమైనను నేను ఇంతవరకు తినలేదు. ఈ స్థలము, ఈ నేల, దీని ఎరువు, దీనికి చేసిన సమస్తం ఎందుకు ఇక్కడ వ్యర్థమవ్వాలి? దీన్ని తీసివేయి అని చెప్పినప్పుడు తోటమాలి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, నేను దాన్ని బాగు చేస్తాను అని చెప్పి ఆ చెట్టు పక్షంగా యజమానితో బ్రతిమలాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పరలోకమునకు కొనిపోబడిన తరువాత ఆయన మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకోగలము. ఈయన నిరంతరము ఉన్నవాడును గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకును నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన విజ్ఞాపనకర్త అయిన యేసుక్రీస్తు ఆ తోటలోని తోటమాలిని పోలి ఉన్నారు. యజమాని దేవుని పోలి ఉన్నాడు. ఆ చెట్టు నీవు నేను అయి ఉన్నాము. మన వల్ల దేవునికి ప్రయోజనం లేకపోతే, ఫలములు ఫలించలేని స్థితిలో ఉంటే, దేవుని ప్రజల పక్షంగా మనం నిలబడకపోతే దేవుడు మనల్ని తీసివేయటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. కానీ ప్రతి సంవత్సరం కూడా తోటమాలి అయిన యేసుక్రీస్తు మనకు ఆయుష్ను, ఆరోగ్యమును ఇస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఆయన కొరకు, ఆయన ప్రజల కొరకు మనం వినియోగించవలసి ఉన్నాం. బద్దలైన సందుల్లో నిలవటానికి దేవుడు ఒకవేళ నిన్ను పిలిస్తే నువ్వు తప్పకుండా ఆ యోగ్యతను పొందుకొని, ఆ కృపను పొందుకొని ఆయన ప్రజల పక్షంగా నిలవలసిన వాడవై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.